గుడ్ మార్నింగ్ సార్. హలో వంశీ, ఎంప్లాయీస్ అంతా ఎక్కడ? సార్ సార్ ఒకసారి రండి సార్. వాట్స్ హ్యాపెనింగ్ వంశీ? ప్లీజ్ ఒకసారి రండి సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? శ్వేత, వాట్ హ్యాపెండ్? కొలీగ్స్తో ఏమైనా గొడవ? వంశీ ఏమైనా అన్నాడా? లేట్ లాగిన్స్ ఉన్నాయని శాలరీ కట్ ఆఫ్ చేశారా? పోనీ శాలరీ హ్యాక్ కావాలా? మరి ఏమైంది? నెక్స్ట్ మంత్ నా పెళ్ళి సార్. మా హస్బెండ్ వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యారు. ఆఫ్టర్ మ్యారేజ్ నన్ను కూడా అక్కడికి రమ్మంటున్నారు. మీ అందరినీ చాలా మిస్ అవుతాను సార్. అవును సార్, పాపం. అవును సార్, పాపం. క్యారీ ఆన్. మమ్మీ, 1 వీక్లో నా పెళ్ళి తర్వాత కొత్త ఇల్లు, కొత్త ప్లేస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మమ్మీ, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకైతే సంగీత్కి ది బెస్ట్ డిజైనర్ వేర్ లెహంగా కావాలి. పెళ్లికైతే ది బెస్ట్ శారీ, ది బెస్ట్ మేకప్, ది బెస్ట్ హెయిర్ స్టైల్, ఇంకా ది బెస్ట్ జ్యువెలరీ కూడా కావాలి. ఓకే, అన్ని ది బెస్ట్ 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 ఉండాలి. ఓకేనా? సరే గాని పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది కదా. ఈ గెటప్ ఏంటి పెళ్లి కూతుర్లా? అంటే నేను పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉంటానో చూసుకుందామని. ఎలా ఉంది? సరే, నీకు చూపిస్తుందా? మమ్మీ, నా సంగీత్కి ఇలాంటి లెహంగా ఎలా ఉంటుంది? బాగుంది, చాలా బాగుంది. భలే ఉంది కదా కలర్. ఇలాంటిదే వాడతాను నేను ఆ రోజు. సరే. పెళ్ళికి కలర్ సారీ ఎలా ఉంటుంది? భలే ఉంది కదా కలర్. బాగుంది. ఇలాంటి కలరే వాడతాను మమ్మీ నేను. ఇంకా అప్పగింతల రోజు ఈ క్రీమ్ కలర్ శారీ అనుకుంటున్నానమ్మా. ఏమైందే నీకు? సూపర్ ఉంది కదా క్రీమ్ కలర్. ఇంకా రోజు వైట్. ప్రపంచంలో నీ ఒక్కదానికే పెళ్ళవుతున్నట్టుగా నువ్వు నీ పెళ్లి గోల. హే శ్వేత, కంగ్రాట్స్. మ్యాచ్ ఫిక్స్ అయిందంట కదా. దానికి కంగ్రాట్స్ ఎందుకే? ఏదో నా స్టార్టప్ కంపెనీ సక్సెస్ అయినట్టు అందరికీ అయినట్టే నాకు అవుతుంది. ఇంతకీ మీ ఉడ్బీ ఏం చేస్తారు? తెలీదు. వాళ్ళది హైదరాబాదేనా? తెలీదు. ఇంతకీ పేరైనా తెలుసా? తన నెంబర్ నీకు ఫార్వర్డ్ చేశాను చూడు.
కాల్ చేసి నీకు కావాల్సిన బయోడేటా అంతా అడుక్కో. అసలు పెళ్ళనే పదమే నాన్ సెన్స్. నాకు తెలిసి పెళ్లి చేసుకునే వాళ్ళంతా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళై ఉంటారు. సేమ్ నీలాగే. అసలు అమ్మాయిలకి గోల్స్ అనేవే ఉండవా? పెళ్లి చేసుకుని పిల్లల్ని కండమేనా జీవితం అంటే? సపోర్ట్ చేసే హస్బెండ్ ఉంటే పెళ్ళి అయ్యాక కూడా గోల్స్ రీచ్ అవ్వచ్చు కదా. అందరికీ అలా సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకాలి కదా. చూస్తూ ఉండు, ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు అనేవే ఉండవు. పిల్లలు కూడా ఓన్లీ సరోగేసి ద్వారానే. ఏంటి హస్బెండా? టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా, లంచ్ చేశారా? ఇవే కదా. పక్కకెళ్ళి మాట్లాడు, అసలుకే చిరాగ్గా ఉంది. పెళ్ళంట పెళ్ళి. ఇదిగో నే మసాలా దోశ నెయ్యితో చేశాను, తినవే. పెళ్ళయిన తర్వాత మళ్ళా తినిపిస్తానో తినిపించలేను. అంటే ఏంటి? పెళ్లి రోజు ఏంటి పెళ్లి కూతురు ఇంత బొద్దుగా ఉందని అందరు నన్ను చూసి నవ్వుకోవాలనా? పెళ్లి రోజు వరకు ఐఎమ్ ఆన్ డైట్. శ్వేత, నీకోసం చికెన్ బిర్యానీ చేశానే, తిన్నందా? చికెన్ బిర్యానీయా? కానీ 1 చికెన్ బిర్యానీ అంటే 350 to 380 క్యాలరీస్. వద్దు, ఒక చిన్న బౌల్లో కర్డ్ రైస్ తీసుకునిరా చాలు. పోనీ ఈ లెగ్ పీస్ అన్నా తినవే. వద్దులే. ఎన్ని రోజులైందమ్మా నీ చేతి మిర్చి బజ్జీ తిని. మిర్చి అంటే ఇలా ఉండాలి, ఆ ఘాటు, ఆ కారం, అందులో నీ రెసిపీ సూపర్ అమ్మా. పొద్దున నీకిష్టమని చికెన్ బిర్యానీ చేశా, నువ్వేమో తిన్నన్నావు. మీ ఫ్రెండ్కి ఇచ్చి పంపించా పాడైపోతుందని. ఆలూ ఫ్రై చేశానే, తిన్నందా? వద్దులే, నాకు 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక పపాయ జ్యూస్ తీసుకున్నా. అన్నీ అయిపోయిన తర్వాత నాకు ఆకలిస్తోంది, అవి చెయ్యి ఇవి చెయ్యి అంటే మటుకు నీ చెయ్యి. ఇంకా అబ్బా, చెప్పింది చేయమ్మా ఫస్ట్. ఎల్లు. ఏంటి పవర్ కూడా లేదు? సే, అది నిన్న చేసిన ఇడ్లీనే. పర్లేదు. నువ్వు నీ డైటింగ్లు. దివ్య, రేపు పెళ్లిలో నేను పింక్ శారీ వేసుకోనా, గ్రీన్ శారీ వేసుకోనా? పింక్ వేసుకో, బాగుంటుంది. పింక్ కామన్ కలర్ కదా, అందరూ వేసుకుంటారు, అందుకే నేను గ్రీన్ వేసుకుంటా. నెయిల్ పాలిష్ రెడ్ కలర్ అయితే బెటరా, బ్రౌన్ కలర్ అయితే బెటరా? నీకు బ్రౌన్ అయితేనే బెటర్లే, సాఫ్ట్ లుక్ వస్తుంది. పింక్ ఆర్ రెడ్?
ఒసేయ్ హ్మ్? రేపు నేను పింక్ షర్ట్ వాడినా రెడ్ షర్ట్ వాడినా? నీ స్కిన్ టోన్కి పింక్ అయితే బాగుంటుంది అనుకుంటా. వద్దులే, రెడ్డే వాడతా, ఎంతైనా బ్రైట్ కదా. ఆ? ఒసేయ్ రేపు పెళ్లిలో పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను కదా, ఏ కలర్ బాగుంటది? రెడ్ పెట్టుకో, ఫొటోస్లో బాగా కనిపిస్తావు. బట్ నాది గ్రీన్ కలర్ శారీ కదా, సో గ్రీనే పెట్టుకుంటా. నన్ను ఎందుకు అడుగుతావు? మమ్మీ, రేపు పెళ్లి పిట్టల మీద కూర్చునేటప్పుడు నేను సీరియస్గా ఉండనా నవ్వుతూ ఉండనా? నవ్వుతూ ఉంటేనే బెటర్లే. ఇంకో క్వశ్చన్, రిసెప్షన్ రోజు నేను హీల్స్ వేసుకున్నా ఫ్లాట్స్ వేసుకున్నా? అంటే ఎక్కువసేపు నుంచి ఉంటాను కదా, సో ఫ్లాట్స్ అయితేనే బెటర్. దివ్య, దివ్య, ఏంటే? అసలు వీడు నాకు కరెక్టేనా? తొందరపడి మ్యారేజ్కి ఓకే చేశానా? నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? తెల్లారితే నీ పెళ్ళి. పడుకో.